కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో భేటీ కానున్న కేటీఆర్, హరీష్, జగదీష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపై ఫోకస్. సోషల్ మీడియాలో తప్పుడు క్యాంపెయిన్, రూమర్స్ నమ్మద్దన్న పైలట్ రోహిత్ రెడ్డి. పార్టీ మార్పు ప్రచారానికి ఫుల్ స్టాప్. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో చీకటి రోజులు. స్వాతంత్ర వేడుకల్లో పవన్ వ్యాఖ్యలు. పులివెందుల్లో ఇంటింటికి వెళ్లండి, జనం చేతికి సిరా చుక్క ఉందో పరిశీలించండి. మేధావులకు సజ్జల విజ్ఞప్తి. సుప్రీం స్టేపై కౌంటర్ దాఖలు చేశాం. ఎమ్మెల్సీ నియామకంపై ప్రభుత్వానిదే నిర్ణయం. ఎన్నో ఉద్యమాలు చేశామన్న కోదండరాం. రంగారెడ్డి జిల్లా బాకారం ఫామ్ హౌస్ లో దాడులు. బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ వినియోగం. నైజీరియన్ల వివరాలు సేకరిస్తున్న పోలీసులు. బనకచర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు. ఎవ్వరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు. కృష్ణా, గోదావరిలో వాటా వదులుకోము. నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బెదిరింపులకు లొంగమన్న సీఎం రేవంత్ రెడ్డి. గోల్కొండ కోటలో స్వాతంత్ర సంబరాలు. జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గీతం ఆలాపన. పాలన చేతగాకే అప్పుల డ్రామా. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణం 3 లక్షల కోట్లే. కేంద్రం కూడా ఇదే చెప్పిందన్న కేటీఆర్. ప్రజా సమస్యలు పట్టవా? రోజుకో ట్యాక్స్ తో పన్నుల భారం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్న హరీష్ రావు. రాజీవ్ హయాంలో ఐటీ వెలుగులు. హైదరాబాద్ అభివృద్ధిపై అపోహలు నమ్మొద్దు. క్రెడాయి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క నీటి బొట్టును వదులుకో. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకో. నష్టం చేసే ప్రాజెక్టులను అడ్డుకుంటామన్న శ్రీధర్ బాబు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కృష్ణా, గోదావరి జలాల్లో వాటా సాధించుకుంటాం. రాజీ లేని పోరాటం చేస్తామన్న భట్టి విక్రమార్క. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలు. ప్రమాదంలో ప్రజాస్వామ్య మనుగడ. అంతా కుమ్మక్కై ఓటింగ్ జరిపారన్న అంబటి. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ప్రభాకర్ చౌదరి మధ్య పోరు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు. సోనియా, రాహుల్ కుటుంబంపై విమర్శల. స్వాతంత్రంతో మోదీ, అమిత్ షాకు సంబంధం ఏంటి? అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారన్న జగ్గారెడ్డి. ఘనంగా స్వాతంత్ర సంబరాలు. జెండా ఆవిష్కరించిన చిరంజీవి, బాలకృష్ణ. విజయనగరంలో పాల్గొన్న కొండపల్లి శ్రీనివాసరావు. ఊరు వాడ స్వాతంత్ర సంబరాలు. రెపరెపలాడిన జాతీయ జెండా. ఆవిష్కరించిన నేతలు, అధికారులు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్. మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి. జాతీయ జెండా ఆవిష్కరణ. ఢిల్లీలో 15 ఆగస్టు వేడుకలు. జాతీయ గీతం ఆలపించిన కాంగ్రెస్ నేతలు. వర్షంలో తడిసిన రాహుల్ గాంధీ. ఢిల్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి. విశాఖలో జెండా ఎగరవేసిన అనిత. ముచ్చింతల్లో ఆవిష్కరించిన చిన్నజీయర్ స్వామి. శత్రువుల పొలాలకు సింధు నీళ్లు. ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. దేశహితమే లక్ష్యమన్న ప్రధాని మోదీ.